హలో ఆల్. స్టోరీలోకి వెళ్తే అనగనగా ఒక ఊరిలో అరవింద్ మరియు నందిని అనే దంపతులు ఉండేవాళ్ళు. వారు ఇద్దరు చిన్ననాటి నుంచి ఒకే ఊరిలోనే పెరుగుతారు. ఇద్దరికీ చాలా చిన్న వయసులోనే పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి మొదట అంగీకారంతో జరిగినది కాదు, కుటుంబ పెద్దల ఇష్టంతో జరుగుతుంది. కానీ పెళ్లి తర్వాత వారు ఇద్దరు ఒకరికొకరు బాగా అర్థమవుతూ వారి మధ్య బంధం బలంగా మారుతుంది. ఆలస్యంగా జరుగుతుంది, కానీ ప్రేమ ఒకరిపై ఒకరికి మొదలవుతుంది. వారు జీవితంలోని ప్రతి చిన్న విషయాన్ని పంచుకుంటూ ఒకరి కోసం ఒకళ్ళు బతుకుతూ ఉండేవాళ్ళు. వారి బంధం ఎంతో మధురంగా సాగుతూ ఉండగా జీవితంలో కొన్ని కఠిన సమయాలు వచ్చాయి. అరవింద్ ఉద్యోగం సాధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా అతనికి ఎక్కడ మంచి అవకాశాలు రాలేదు. నందిని కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకొని అతనికి నిత్యం సహాయం చేస్తూ వస్తుంది. కానీ ఆర్థిక కష్టాలు పెరిగిపోవడంతో అరవింద్ కొంత క్షోభితుడవుతాడు. అతను నిత్యం తీవ్ర ఒత్తిడిలోనే ఉండేవాడు. నందిని ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా అతనిపై కొన్ని సందర్భాల్లో కోపంగా మాట్లాడుతూ ఉండేది. ఆమెకు కూడా బయట ప్రపంచం గురించి పెద్దగా అవగాహన లేకపోవడం వలన అతనితో అనవసరంగా వాదనలు జరుగుతూ ఉండేవి. వీటితో పాటు కొన్ని చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా వారి మధ్య ఆత్మీయతను దెబ్బతీశాయి. ఒకరోజు అరవింద్ తన స్నేహితులతో బయటకు వెళ్ళి చాలాసేపు ఇంటికి రాలేదు. నందిని అనుమానంతో నిండిపోయి ఇలా అనుకుంటూ ఉంటుంది: ఇవాళ కూడా రాత్రి ఎక్కువసేపు తిరిగేస్తున్నాడు, ఏదో మళ్ళీ సమస్యలు తీసుకురావడం ఖాయం అని అనుకుంటుంది. తర్వాత ఇంటికి వచ్చిన అరవింద్ కూడా రాత్రి పొద్దుపోయినా కూడా తర్వాత కూడా నిశ్శబ్దంగా తన పనుల్లోనే ఉండిపోతాడు. ఈ మధ్యకాలంలో వారిద్దరి మధ్య మాటలు చాలా తక్కువైపోయాయి. అది ఇద్దరికి పీకల్లోతు బాధే. ఒకరోజు అరవింద్కు మరొక ఉద్యోగ అవకాశం వస్తుంది. ఆ ఉద్యోగం అతనికి ఎంతో ముఖ్యమైనది, కానీ కొంచెం పొరుగున ఉన్న ప్రాంతంలోకి ఉండవలసి వస్తుంది. ఇది వారి బంధాన్ని ఒక పరీక్షగా అర్థమవుతుంది. నందిని అనుకుంటుంది, ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంది, అరవింద్ ఇంకా దూరంగా ఉంటే మరింత దూరమైపోతామేమో అని అనుకుంటూ ఉంటుంది. అతను ఉద్యోగం కోసం వెళ్తాడు. నందిని ఒంటరిగా ఉండి తనను తాను ప్రశ్నించుకుంటూ తమ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ గురించి ఆలోచించడం ప్రారంభిస్తుంది. అదే సమయంలో అరవింద్ కూడా తన బాధలను అర్థం చేసుకుంటాడు. అతనికి నందిని ఎప్పుడూ తన పట్ల నిస్వార్థంగా ఉండేదని గుర్తొస్తుంది. వీరిద్దరికీ నిజమైన సమస్య ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం అని అర్థమవుతుంది. కొంతకాలం తర్వాత అరవింద్ తిరిగి ఇంటికి వస్తాడు. అప్పటికి వీరిద్దరి మధ్య ఉన్న తమ తప్పులను తెలుసుకుంటారు. నందిని తన అనుమానాలను దూరం చేయాలని, అరవింద్ తన బాధలను ఆమెతో పంచుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇద్దరూ ఆ చిన్న మాటల్లోనే తమ అపార్థాలు తొలగిపోతాయి. వారి బంధం మళ్ళీ పూర్వస్థితికి వస్తుంది. కానీ ఇప్పుడు మరింత బలంగా. వారు నేర్చుకున్నది ఏంటంటే, కష్టకాలంలో ఒకరిపై ఒకరు విశ్వాసం పెంచుకోవాలని, ఏ చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా తమ మధ్య ఉన్న ప్రేమను దెబ్బతీయకుండా ఉండాలని అనుకుంటారు. ఇలా వారి బంధం మరింత బలపడుతుంది మరియు వారు ఆనందంగా, సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగిస్తారు. ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకోవడమే జీవితం. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.